వెంకటేశ్వర స్వామి తర్వాత ఈ దేశంలో అత్యధిక భక్తులు దర్శించేది, అత్యధికంగా కానుకలు వస్తుంది ఎవరై అంటే సాయినాథుడు. మరి ఆయన ఫకీర్ అని ఎలా అంటావు? ఫకీర్ రూపంలో ఉన్నాడంతే. ఒక మహారాజు చక్రవర్తి ఒక పేదవాడి వేషం వేసుకొని బిచ్చగాడి వేషం వేసుకొని వస్తే ఆయన మహారాజు కాకుండా పోతాడా? మహారాజే వేషం మార్చాడు. ఆయనకు అన్ని హక్కులు ఉంటాయి, అన్ని శక్తులు ఉంటాయి. అదే నిరూపిస్తున్నాడు. నేను ఆ రోజు నన్ను ఫకీర్ అనుకున్నారు, ఈరోజు నన్ను కొంతమంది ఫకీర్ అంటున్నారు. నేను ఫకీర్ని కాదు. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఆయన లక్ష్మీపతి అయినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం తాండవిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత వసుదేవసుతం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంగన కేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఒకే ఒక మాల మెడలో ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి, తర్వాత షిరిడి సాయినాథ్. మీరు షిరిడీలో చూడండి, ఒక మాలే ఉంటుంది ఆయనకి. మనం గుళ్ళో రకరకాల అన్ని మాలలు వేయొచ్చు, కానీ ఒకే మాల ఎంత అందంగా ఉంటుందో చెప్పలేము. అది వనమాల, వాడిపోని మాల. ఆయన ముందే ఆయన ఎవరో చెప్పాడు, మనకు అర్థం కాకపోవచ్చు. శరీరం వదిలిన తర్వాత నిరూపించాడు. ఏమని? రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ మీరు అంటున్నారు, కానీ నన్ను రాజుగా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని శరీరం వదిలేసి చూపించాడు. ఇప్పుడు ఆయన బంగారు కిరీటంతో, బంగారు సింహాసనంతో, బంగారు గోపురాలతో, బంగారు రథాలతో, బంగారు పల్లకీలతో మహారాజులాగా వెలుగొందుతున్నాడు. కాబట్టి ఆయన ఫకీరు కాదు. ఆయన దగ్గర ఎప్పుడూ అలాగే ఫకీర్లాగే ఉండాలనేది కుదరదు. అలా ఉంటే ఆయన నిజంగా ఫకీర్ అవుతాడు. ఫకీరు వేషంలో ఉన్న పరమాత్మ, ఫకీరు వేషంలో ఉన్న భగవంతుడు. కనుకనే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం తాండవిస్తుందని చెప్పి అష్టాదశ శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలలో లేని వైభవం షిరిడీలో కనిపిస్తుంది. అంటే ఆయన సాక్షాత్తు నారాయణుడు అని మనకు తెలిసిపోతుంది. కనుక ఆ విధంగానే వారి వారి ఉపాసనా శక్తిని బట్టి, వారి వారి సంకల్పాన్ని బట్టి ఆ మందిరాల్లో ఇటువంటి వైభవం తాండవిస్తూ ఉంటుంది. రాధాకృష్ణమ్మ బాబాని పండరీపురంలో పాండురంగడికి జరిగినట్టుగా 4 హారతులు జరగాలి అనుకుంది, వెంటనే నెరవేర్చాడు. నా సాయినాథుడు అందరిలాగా మామూలు గురువు కాదు, రాజాధిరాజు యోగిరాజు పరబ్రహ్మ అని రంగరంగ వైభవంగా ఆయన ఊరేగుతూ ఉంటే చూడాలనుకుంటే చావడి ఉత్సవాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఆయన పల్లకీలో ఊరేగుతుంటే చూడాలంటే బాబా పాదుకలు పల్లకీలో ఊరేగాయి. ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే గురువులు ఎలా ఉండాలో చూపించడానికి ఆయన కొన్ని ధర్మాలు పాటించాడు. ఇప్పుడేమో ఆయన పేరు చెప్పుకొని గురువులు పల్లకీలు ఎత్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అది వేరే విషయం. ఆయన చెప్పింది వేరు, ఆయన చూపించింది వేరు. అలాగా సాయినాథునికి మీ భక్తులు మధు గారు మీరో బాబాకు బంగారు కిరీటం ఉంటే బాగుంటుంది, నా బాబాకి ఎంత అందంగా ఉంటుంది అనుకున్నారా? ఎవరైనా శుద్ధమైన మనసుతో ప్రేమపూరితంగా హృదయంలో నా తండ్రికి నా గురువుకి అలంకరణ ఉంటే బాగుంటుంది అంటే వెంటనే దాన్ని నెరవేరుస్తాడు. అది బాబా ఉన్నటువంటి గొప్ప ప్రేమ. నేను కూడా మాకు గుళ్ళోకి వచ్చినప్పుడు ఇలా ఉండేది కదా, అంతా సిమెంటు, కనీసం సిమెంటు పాలు కూడా వేయలేదు, కచ్చలుగా ఉండేది. పోయినప్పుడల్లా అనుకునేవన్నీ ఇదంతా పాలిష్ పడాలైతే బాగుండు, ఇక్కడంతా కూడా బాగా డెవలప్ అయ్యి బాబా గారికి సింహాసనము అన్నీ వస్తే బాగుంటుంది. ఊరికి మనస్ఫూర్తిగా అనుకున్నాను. అవన్నీ జరిగిపోయాయి. అంటే మన మనసులో ఏవైతే ప్రేమపూర్వకంగా అనుకుంటామో అవి నెరవేరుస్తాడు. భక్తుల యొక్క కోరికలు తీర్చి వాళ్ళ ఆనందాన్ని పరచడమే బాబా యొక్క ఆనందం. ఆయనకే ఆనందం, పరమానందం, బ్రహ్మానంద స్వరూపుడు ఆయన ఎప్పుడు ఉండేది అందులోనే. కానీ నీ మనసు ఆనందిస్తుంటే ఆయన ఆనందిస్తాడు, నీ మనసు దుఃఖపడితే ఆయన దుఃఖపడతాడు. చాలామంది అనుభవం ఉంటుంది. ఇవాళ బాబా గారు చాలా ఆనందంగా ఉన్నారు. కారణం ఏంటి? నువ్వు ఆనందంగా ఉన్నావు. ఈరోజు బాబా చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. కారణం ఏంటి? నువ్వు బాధపడుతున్నావు. బాబా ఈరోజు చిక్కిపోయాడు. కారణం నువ్వు చిక్కిపోయావు. మన భావాలకు అనుగుణంగా వ్యక్తపరిచి మనకు ప్రతి క్షణం కూడా అనుభూతులు ప్రసాదించి ఆనందాన్ని ప్రసాదించి అన్నింటినీ చూపిస్తుంటాడు. ప్రతిదీ నీకు తెలిసిపోతుంది. బాబా చూపిస్తున్నాడు, బాబా చూపిస్తున్నాడు. ఎందుకు? ప్రతి క్షణం నువ్వు బాబా 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 అంటూ ఉండాలి. ఎందుకు? అలా ప్రతి క్షణం బాబా బాబా అంటుంటే ప్రపంచాన్ని మర్చిపోతావు. మరి ప్రపంచాన్ని మర్చిపోతే ఆయనకేంటి లాభం? ప్రపంచాన్ని మర్చిపోయినప్పుడే మనకు ఆనందం.
చూడండి, రాత్రి పడుకుంటాం, మధ్యాహ్నం నిద్రపోతాం, ఎంత హాయిగా ఉంటుంది. లేస్తాం, అప్పులు జ్ఞాపకం వస్తాయి, కష్టాలు జ్ఞాపకం వస్తాయి, అనారోగ్యం జ్ఞాపకం వస్తుంది, గొడవలు జ్ఞాపకం వస్తాయి, అన్నీ జ్ఞాపకం వస్తాయి. సగం కట్టి వదిలేసిన ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఫ్లాట్ కోసం డబ్బులు కట్టింది, ఇంకా డబ్బు వాడు ఫ్లాట్ అలాట్ చేయలేదు, అది జ్ఞాపకం వస్తుంది. అంటే లేచిన వెంటనే ప్రపంచమంతా జ్ఞాపకం వచ్చి మనకు అశాంతి కలిగిస్తుంది. నిద్రపోయినప్పుడు శుభ్రంగా అన్నీ మర్చిపోయాం. కనుక అన్నీ మర్చిపోతే ఆనందం ఉందని తెలిసిపోయింది, కానీ మర్చిపోవు. ఎప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ, వాటిల్లోనే ఏడుస్తూ, వాటిల్లోనే బాధపడుతూ, వాటిల్లోనే ఉంటూ, వాటిల్లోనే గొడవ పడుతూ, వాటిల్లోనే టీవీ పెట్టి చూసి చూసి కళ్ళు లాగుతున్నాయని తెలుసు, కానీ టీవీ ఆఫ్ చేయము. ఆఫ్ చేస్తే ఏదో పోగొట్టుకున్నాడు బాధ. కనుక మన దుఃఖానికి మనమే కారణం, మన అశాంతికి మనమే కారణం. కనుక ప్రపంచంలో ఉన్న విషయాలను ఎంతవరకు మర్చిపోతే అంత సుఖం అనేది ఉంటుంది. కనుకనే బాబా నిరంతరం సాయి సాయి అని స్మరించండి, మిమ్మల్ని సప్త సముద్రాలు దాటి. నిరంతరం అంటే నో గ్యాప్. నిరంతరం సాయి సాయి అనడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. మనం ఎప్పుడు అనుకుంటున్నట్టే ఇంట్లో పనులు చేసుకుంటూనే, నడుచుకుంటూనే, లేకపోతే స్నానం చేస్తూనే, లేకపోతే చదువుకునేటప్పుడు ఒక ఏదన్నా ప్రత్యేకించి ఏకాగ్రతతో పని చేయాల్సి వచ్చినప్పుడు తప్ప మిగతా సమయం అంతా సాయి 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 అనడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచానికి నువ్వు దూరంగా ఉన్నావు, విషయవాసనలకు దూరంగా ఉన్నావు. విషయాలే మన బాధ కారణం. పలానావాడు అలా అన్నాడు, పలానావాడు అలా అన్నాడు, పలానావాడు అలా అన్నాడు, పలానావాడు. ఇది విషయం. అది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది విషయం. నేను అది సాధించాలి, నేనే సాధించాలి, నేనే సాధించాలి, ఇది విషయం. ఇవన్నీ మనలో అశాంతిని క్రియేట్ చేస్తాయి. దీన్నే బుద్ధ భగవానుడు ఏం చెప్పాడంటే నీ దుఃఖానికి కోరికలే కారణం అన్నాడు. ఎవరైతే కోరికలను వీలైనంతగా తగ్గించుకుంటూ ఉంటారో వాళ్ళు సహజమైన ఆనందానికి దగ్గరగా ఉంటారు. ఆనందం బయట ఎక్కడ లేదు, దాని డబ్బుతో కొనలేము, పదవితో కొనలేము, కీర్తి ప్రతిష్టలతో కొనలేము. పైకి పల్లకి మోతలు తిరుగుతున్న వాళ్ళు ఉంటారు, బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలో ఉంటారు, కానీ లోపలంతా అశాంతి ఉంటుంది. కారణం మళ్ళీ ఆ కీర్తి ఎక్కడ పోతుందో, నాకు పోటీగా మళ్ళీ కూడా ఎప్పుడు ఎవడొస్తాడో, ఇవన్నీ సమస్య. కనుక అది కూడా కోరికే. కోరిక అంటే ఇది అదే అని కాదమ్మా, ఏదైనా కోరిక. నేను భగవత్ సాక్షాత్కారం పొందాలి అనే కోరిక కొంతవరకు మంచిదే, కానీ ఎప్పుడు అదే కోరిక ఉంటే అశాంతి. నిజానికి భగవంతుడైన వాడు ఎక్కడా లేదు, నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నవాడిని నేను భగవంతుని పొందాలి, భగవంతుని పొందాలి అని బయటికి ఎదిగితే దొరకడు. ఆయన లోపల ఉన్నాడు, లోపల చూడాలి. లోపల ఉన్నవాడిని చూడడానికి బయట ఎదిగితే ఎలా దొరుకుతాడు? లోపల ఉన్నవాడిని చూడడానికి పుస్తకాల్లో ఎదిగితే ఎలా దొరుకుతాడు? అందుకని రేగే అన్నాడు, బాబా రేగేతో అన్నాడు, ఒరే వీళ్ళందరూ నన్ను పుస్తకాల్లో చూడాలని చూస్తున్నారు, నీ పద్ధతే కరెక్టు అన్నాడు. కనుక భగవంతుని చూడాలంటే లోపలికి చూడాలి. కోరికలను వదిలేసి ప్రశాంతంగా మనసుని నిశ్చలంగా ఉంచుకోగలిగితే అదే భగవద్ అనుభూతిని ప్రసాదిస్తుంది. పెద్ద కష్టమేం కాదు. తలుపేసుకోవడం, భర్త డ్యూటీకి వెళ్ళగానే, లేదంటే మగవాళ్ళు ఖాళీ సమయం దొరికితే తలుపు వేసుకొని ఇంట్లో మీ మంచం మీదే కూర్చోండి, కుర్చీలోనే కూర్చోండి, మనసును ఆలోచనారహితంగా పెట్టుకొని కూర్చోండి, ఏ ఆలోచన లేకుండా చేసుకోండి. నా లక్ష్యం ఏంటయ్యా, నా సాధన అంటే ఆలోచన లేకుండా. అది కష్టమా? సాయి 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 సాయి, అంతే. రెండే రెండు సాధనలు. ఉంటే సాయి సాయి అనండి, లేకపోతే అది ఆఫ్ చేసి అది కూడా లేకుండా ఉండండి. సింపుల్ సాధన, అది బాబా చెప్పింది. సాయి సాయి అంటే నేను సప్త సముద్రం దాటి చిన్న సాధన. దీనికి గురువుల వెంట పరిగెత్తడం, గురువులతోటి తిరగడం, వాళ్ళకన్నీ సమర్పించడం, వాళ్ళు చెప్పినట్టుగా విని మొత్తాన్ని పోగొట్టుకోవడం, నేను ఆ గురువు దగ్గరికి మోసపోయాను, ఈ గురువు దగ్గరికి వెళ్ళి మోసపోయానని చెప్పుకొని తిరగడం, ఈ అనుభవాలతోటే మన జీవితాన్ని మళ్ళీ ఎవరైనా కనిపిస్తే మళ్ళీ మొదటి నుంచి చెప్పడం, నేనండి పలానా ఆయన దగ్గరికి వెళ్ళానండి, 2000 ఇచ్చానండి, ఆయన ఎత్తిరి చేయి పెట్టాడండి, నాకేం కాలేదండి. ఎవరు కనిపిస్తే వాళ్ళతో చెప్పుకోవడం. మన అనుభవాలు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసేదానికంటే ఆ అనుభవాలు చెప్పడానికి తీసుకున్న గంట సమయంలో నువ్వు కళ్ళు మూసుకొని నామస్మరణ చేసుకుంటే పెద్ద సాధన అవుతుంది. చాలా సమయం మనకి ఏమవుతుందంటే ఎవరైనా కనపడగానే మొత్తం అనుభవాలు తెచ్చేస్తాం. 1972లో నేను అని మొదలు పెడతాడు, బాబోయ్ ఇదంతా ఎందుకు? కొత్త వాళ్ళకైతే పర్లేదు ఒకసారి,
ఎన్నిసార్లు కలుగు అదే విషయం చెప్తుంటాం. అంటే మనకు అది అలవాటు అయిపోయింది, తిరుగుతూ ఉంటుంది లోపల, ఎవరు కనిపిస్తారా మన విషయాలను చెప్పుకుందాం అనేసి. ఇదంతా వృధా టైం అవుతుంది. కనుక వీలైనంత వరకు మౌనం, వీలైనంత వరకు ఏకాంతం, వీలైనంత వరకు సాయి నామస్మరణ, వీలైనంత వరకు నామాన్ని కూడా ఆపి మనసుని నిశ్చలంగా ఉంచటం, నిశ్శబ్దంలో ఉంచటం, ఇది సులభమైనటువంటి సాధన. దీని ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆ విధంగా మన యొక్క కోరికలను తీరుస్తూ మన ఆనందాన్నే తన ఆనందంగా భావించే బాబాగారు ఆనాడు రాధాకృష్ణ ఆయన ఏ విధంగా అయితే ఆ కోరికలన్నీ తీర్చి షిరిడీ సంస్థానాన్ని తయారు చేసి ఆ తల్లిని ఆనందపరిచాడో, ఈరోజు ఈ మందిరంలో కూడా మీరందరూ మీ యొక్క మనసులో ఉన్న ప్రేమకు ప్రతిరూపంగా వారి యొక్క శిరస్సుపై బంగారు కిరీటాన్ని కొద్దిగా నొక్కుతుంటే బాధ కలిగినా, నొక్కితే బాధ కలుగుతుంది కదా, మన అసలు ఇనుము కాదు రేపు ఒత్తుతుంటే బాధ కలుగుతుంది. ఆయన సరిగ్గా పడలేదని చెప్పి నొక్కుతుంటాం, లాగుతుంటాం, అవన్నీ కూడా భరిస్తుంటాడు పాపం మన కోసం, పిచ్చి స్వామి. కాబట్టి ఆ విధంగా మన ఆనందాన్ని ఆయన ఆ విధంగా స్వీకరించాడు. ఈనాటి కార్యక్రమానికి ఎవరిని పిలవాలని నేను మధుగారంటే ఓ మంచి స్వామిని చెప్పండి అన్నాడు. మంచి స్వామి అంటే ఈ మధ్య మాకు కనిపించాడు మా సైకిల్ స్వామి అని చెప్పాను. సరే సైకిల్ స్వామిని పిలిచేద్దామా అన్నాడు. అబ్బాయి మనం ఎందుకు నిర్ణయం చేయడం, బాబా పాదాల దగ్గర చీటీలేయు. నల్లగొండలో ఒక పెద్ద స్వామి ఉన్నాడు, ఆయన కూడా మంచి అవధూత స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరు నా దృష్టిలో ఉన్నారు, వాళ్ళిద్దరు పేర్లు వేయవయ్యా అంటే ఆయన వాళ్ళిద్దరితో పాటు ఒకవేళ బాబా వీళ్ళిద్దరూ వద్దు ఇంకోరు కావాలనుకుంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి కదండి, అందుకని వీళ్ళిద్దరు వద్దు అని కూడా చీటీ వేస్తానన్నాడు. ఆ వెయ్యమన్నాడు. చక్కగా 3 చీటీలు వేస్తే సైకిల్ స్వామి గారిని బాబా గారు సమర్పించారు.